సంవత్సరంలో 364 రోజులు ఒకేలా ఉన్నా ఎందుకో మనం పుట్టిన ఆ రోజు మాత్రం ఒకలా ఉంటుంది. మనం తలుచుకోకుండానే లాస్ట్ బర్త్డే గుర్తొచ్చేస్తుంది. అంతటితో ఊరుకుంటుందా? ఆ రోజు మనుషులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా మారారు, అప్పటి మన స్థితి ఏంటి, ఇప్పటి మన పరిస్థితులు ఏంటి అన్నీ గుర్తు చేస్తుంది. అలానే నాకు జరిగింది. యాక్చువల్లీ నా జీవితంలో ఏ ఎమోషన్ అయినా కలంతో చెప్పుకోవడం, పుస్తకంలో దాన్ని భద్రపరుచుకోవడం. అలా నా పుస్తకంలో భద్రపరుచుకున్న కొన్ని మాటల మూటలు జీవితం చాలా నేర్పింది, నేర్పుతుంది, నేర్పుతూనే ఉంటుంది. గడుపుతున్నది 20 పదుల వయసు అయినా 60 పదుల అనుభవాన్ని నేర్పింది. పుస్తకాలను చదివినంత సులువుగా మనుషుల్ని చదవలేమని నేర్పింది. మనకు కావాల్సిన జీవితం కావాలంటే సినిమాలు చూపించినట్టు భక్తికి మెచ్చి దేవుడు ప్రత్యక్షం అవడం, నిధులు దొరికి సింగిల్ నైట్లో స్టార్ అయిపోవడం, ఇవన్నీ కట్టుకథలని నేర్పింది. నీకు కావలసిన దానికోసం పోరాడలేకపోతే బ్రతుకు నీకిచ్చిన దానితో సర్దుకుపోమని నేర్పింది. ఏళ్ల తరబడి జరుగుతున్న పరిస్థితులు మారడానికి క్షణాలు చాలు అని నేర్పింది. కంచెల్లో అన్నీ ఉంటే ఆకలేదని ఎండగట్టి వేటాడడం నేర్పింది. ఈ ఆప్యాయతలు, అనుబంధాలు అందరితో పాటు మనం సమానంగా ఉన్నంత వరకే. ఒక్క మెట్టు మనం పైకెక్కినా అనుబంధం కాస్త అసూయ అవుతుందని నేర్పింది. ఎంత డబ్బు పెట్టినా మనశ్శాంతిని కొనుక్కోలేమని నేర్పింది. మనశ్శాంతి ఉంటే ఎంతో డబ్బు అవసరం ఉండదని కూడా నేర్పింది. నిద్రపోవడానికి మంచం ఉంటే సరిపోదు, మనసు కూడా ఉండాలని నేర్పింది. ఆశ ఒక్కటి లేకపోతే ఆకలి దెబ్బకలతో బ్రతకడం పెద్ద కష్టమే కాదని నేర్పింది. వయసుతో పాటు వచ్చే మార్పులు, బాధలు అందరికీ సమానమే, కాకపోతే ఒకరు ముందు ఇంకొకరు వెనుక అని నేర్పింది. పుస్తకం నేర్పిన పాఠాల కంటే మనుషులు నేర్పిన గుణపాఠాలను గుర్తుంచుకోమని నేర్పింది. కానీ జీవితం ఏం నేర్పినా, ఎన్ని నేర్పినా మనిషి మాత్రం గతంలోని జ్ఞాపకాలను, భవిష్యత్తు తాలూకు బరువును మోస్తూ వర్తమానాన్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నాడు.